భక్తులకు మధ్య వారధి లాంటి వాడు పూజారి. భక్తుల కోరికలను భగవంతుడికి నివేదిస్తుంటాడాయన. ఇంట్లోనే మందిరం కట్టి నేనే మీ కోరికల్ని బాబాతో చెప్తానంటోందో అమ్మ. ఆమె డైరీలో రాస్తేనే బాబా జనం కష్టాలు వింటాడట. అంతేకాదండోయ్, ఏళ్ల తరబడి సంతాన భాగ్యం కలగని వారికి ఆమె చేత్తో విభూది పెడితే పిల్లలు పుడతారంట. నామం పెడితే సకల రోగాలు మాయమవుతాయట. ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయట. మీడియా కెమెరాలను చూడడంతోనే అక్కడున్న వారంతా పూనకాలతో ఊగిపోయారు. ఇదంతా ఎక్కడంటారా? రాజమండ్రిలో అమ్మ లీలలు. బాబాకు భక్తులకు మధ్య వారధి. జనాన్ని వెర్రోళ్లను చేస్తున్న సారథి. కాలజ్ఞానం పేరుతో కాసుల వేట. ఆ కుటుంబమే ఓ భూటకపు ముఠ. రాజమండ్రి విఎల్పురానికి చెందిన పద్మావతమ్మ ఇంట్లో ఇలా సాయిబాబా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బాబా పాలు తాగుతున్నారని, బాబా చేతిలో నుంచి విభూది రాలుతోందంటూ పద్మావతమ్మ ఆమె కుటుంబ సభ్యులు ప్రచారం మొదలెట్టారు. ఆ వింత చూడ్డానికంటూ జనం ఎగబడ్డారు. భక్తుల తాకిడి పెరగడంతో పద్మావతి అమ్మగా అవతారమెత్తింది. ఆ మాట ఈ మాట చెప్తూ పిచ్చి జనాన్ని ముగ్గులోకి లాగుతుంది ముఠ. భక్తులు తమ కష్టాలు సమస్యలను పద్మావతమ్మ ఇచ్చే డైరీలో రాయాలి. ఆమె ఆ డైరీని బాబా పాదాల వద్ద పెట్టి పూజ చేసి స్వామికి వారి ఇబ్బందులను గురించి చెప్తుందట. పద్మావతమ్మ అలా చేయడం వల్ల ఎలాంటి రోగాలైనా సమస్యలైనా తొలగిపోతాయట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, నేరుగా భక్తులు బాబాకు తమ కష్టాలను చెప్పుకుంటే తీరవట. ఆమె రికమెండేషన్ ఉంటేనే బాబా వారు కరుణిస్తారట. బాబా పటం దగ్గర విభూదిని అమ్మ చేతితో నోట్లో వేస్తే పిల్లలు కూడా పుడతారట. పెద్ద పెద్ద డాక్టర్లకు లొంగని మొండి రోగాలైనా ఆమె చెయ్యి తగిలితే ఇట్టే నయమైపోతాయట. భక్తులు తమ కోర్కెలను చిట్టీల్లో రాసి సాయిబాబా విగ్రహం వెనుక పెట్టి పూలు విసురుతూ పూజ చేస్తారు. అవి కింద పడితే బాబా ఆశీర్వదించారు, మీ పనులన్నీ పూర్తయిపోతాయని పద్మావతమ్మ అభయహస్తం చూపిస్తుంది. ఇలా అనేక రకాల జిమ్మిక్కులతో భక్తులని బురిడి కొట్టిస్తుంది ఈ కుటుంబం. నామాలతో పంగనామాలు పెట్టి జనం నమ్మకాన్ని వారు క్యాష్ చేసుకుంటున్నారు. పద్మావతమ్మ లీలల గురించి తెలుసుకున్న ఎన్టీవీ రంగంలోకి దిగింది. ఎన్టీవీ ప్రతినిధులు లోపలకు ఎంటర్ అవడంతో అక్కడున్న భక్తులు పూనకాలతో ఊగిపోయారు. ఎగిరెగిరి గంతులేశారు. కొందరైతే కింద పడిపోయారు కూడా. వారెవరో కాదు, పద్మావతమ్మ కూతుళ్ళు, కోడళ్ళు, బంధువులే. అరగంట పాటు వెర్రి చేష్టలు చేస్తూ మీడియాను నమ్మించేందుకు తెగ ట్రై చేశారు. మా సమస్యలన్నీ తీరుతాయండి. మా ట్రాన్స్ఫర్ అయిపోయింది. బాబుకు ఒంట్లో బాగోపోతే బయట వచ్చాను. వెంటనే ఏడుస్తూ వచ్చాను. పుత్రభిక్ష పెట్టారు అమ్మ, ప్రాణభిక్ష పెట్టారు అమ్మ. అమ్మకి నేను ఏమిచ్చి నేను రుణం సాయిబాబా దూతనంటూ డప్పు కొట్టుకుంటున్న పద్మావతమ్మ ఏం చెప్తే అదే వేదవాక్కు. తానేది చెప్తే అది అక్షరాలా జరిగి తీరుతుందని పబ్లిసిటీ ఇచ్చుకుంటుంది. దీంతో రోజుకు వందల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. గురువారం రోజే ఆ సంఖ్య రెట్టింపు అవుతుంది. పైగా వారే స్వయంగా భక్తులకు ఉచిత భోజనాలు వండి వడ్డిస్తుంటారట. అంత డబ్బెక్కడి నుంచి వస్తుందంటే అంతా బాబా మహిమ అంటుంది ఈ కుటుంబం. మాకు ఎన్నో సమస్యలు ఇక్కడ, కానీ ఇక్కడ బాబాకి ఎంతమంది వచ్చినా డైరెక్ట్ గా బాబాకి చెప్పుకునే బదులు ఇక్కడ అమ్మకి చెప్తే అమ్మ బాబాకి చెప్తారు. అమ్మకి చెప్తే మన సమస్యలు తీరిపోతాయి. ఇక్కడ అది ఒక పెద్ద విశేషం అన్నమాట. 500 గజాల స్థలం కొని పెద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు వారంతా. సామాన్య కుటుంబానికి చెందిన పద్మావతమ్మ ఇన్ని మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారంటే ఆమెకు వచ్చే ఇన్కమ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ గురు పౌర్ణమికి డిసెంబర్ 10 2 సార్లు సంవత్సరానికి బాబాని ఊరేగింపు నిలబెట్టాం. ఆ రోజున మళ్ళీ బాబాకి పెద్ద కేక్ కోయటం, ఇదంతా పెద్ద ఫంక్షన్ చేస్తాం. వంట మనిషి, బ్రాండ్ ఇవన్నీ పెడతాం. ఊరేగింపు అదంతా అప్పుడు వాడతాం. ఏమన్నా ఉంటే అందులో డబ్బులు తీసి వాడతాం. ఇంకా అదేం ఖర్చు అనిపించట్లేదు నాకు. మనకి కూడా కొంచెం ఆస్తుంది. పద్మావతమ్మ రూపంలో బాబా వారే కాలజ్ఞానం చెబుతున్నారని ప్రజల నమ్మకం. వస్తూ కొబ్బరికాయ, అరటిపళ్ళు, విభూది, పసుపు, కుంకుమలతో పాటు కానుకలు మోసుకొస్తుంటారు. భారీగా విరాళాలు అందజేస్తుంటారు. ఎంతో మందికి పద్మావతమ్మ దయ వల్ల పిల్లలు కలిగారని, అందుకే సుదూర ప్రాంతాల నుంచి తామిక్కడికి వస్తుంటామని భక్తులు చెబుతున్నారు. పుస్తకంలో రాస్తారండి. నాకు భర్త లేరండి. అయితే మా పాప పెళ్లి కోసం రాయమన్నానండి అమ్మని. అంటే పాప చిన్నపిల్లమ్మ, అప్పుడే వద్దు,
అని అన్నారండి. 1 సంవత్సరం పోయిన తర్వాత అమ్మ అనుకోకుండానే రాశారండి పుస్తకంలో. అది జనవరి నెలలో రాశారండి. జనవరి నెలలో రాయగానే ఫిబ్రవరిలో సంబంధం వచ్చిందండి. జనానికి భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని పద్మావతమ్మ లాంటి మాయల మరాఠీలు వాడుకుంటున్నారని మానసిక వైద్యులు అంటున్నారు. దేవుడి దయ వల్ల సమస్యలు తొలగితే అది తమ మహిమేనని వీరు ప్రచారం చేసుకుంటుంటారు. అదంతా నమ్మకమే తప్ప మరేం కాదంటున్నారు. ఫెయిత్ హీలింగ్ అనేటటువంటి ఒక ఫినామినా ఉంది. ఫెయిత్ హీలింగ్ అంటే ఏంటంటే ఒక మనిషికి ఏదైనా విశ్వాసం ఉన్నట్టయితే ఆ విశ్వాసానికి తగ్గట్టుగా శరీరం కూడా సహకారం ఇస్తుంటుంది. అంటే ఉదాహరణకి సాయిబాబా గారి విభూతి పెట్టుకుంటే, లేదా ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, లేదా ఫలానా చోట ఏదైనా తీర్థం స్వీకరిస్తే దానివల్ల నాకు చాలా మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మికతో మన బాడీలో ఉండేటటువంటి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా మనకు పాజిటివ్గా యాక్ట్ చేస్తుంది. అలాగే ఇమ్యూనలాజికల్ సిస్టమ్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. మానసికంగా కూడా ఒక విధమైనటువంటి శక్తిని సంతరించుకోవడం జరిగి ఆ సమస్యలు పరిష్కారం అనేటటువంటిది జరుగుతుంటుంది. ఈ ఫెయిత్ హీలింగ్ అనేటటువంటిది చాలా కాలంగా సైకలాజికల్గా రికగ్నైజ్ చేయాల్సిన విషయమే. అందుకనే ఆ ఫెయిత్ హీలింగ్ వల్ల కొన్ని జరుగుతాయి. అలాగే కాకతాళీయంగా జరిగేటటువంటి పాజిటివ్ థింగ్స్ కూడా వాటిని కూడా రెండింటికి అట్రిబ్యూట్ చేసి దీనివల్లే అది జరిగింది అని అనుకోవడం కూడా జరగడానికి అవకాశం ఉంది. ప్రజల్లోని భక్తి ఆధ్యాత్మిక భావాలను ఆసరాగా చేసుకుని పద్మావతమ్మ వంటి వారు బిజినెస్ నడుపుకుంటున్నారు. కాలజ్ఞానం పేరుతో ఈమె భజన బృందం కాసులు దండుకుంటోంది. జనం కూడా అంధ విశ్వాసాలను వదిలేసి ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించాలి.